So next, so this is what about the chemistry foundation class 50, language of chemistry లో 17th class. సో టైప్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్ కాన్సెప్ట్లో ఉన్నాము. ఈ టైప్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్లో థర్డ్ ఏంటిది, మూడవ రకమైన కెమికల్ రియాక్షన్ ఏంటిది, డిస్ప్లేస్మెంట్ రియాక్షన్, కెమికల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. సో ఈ కెమికల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ని మనం అర్థం చేసుకోవాలి అని అంటే మనకు కెమికల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ కెమికల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ని కనుక మనం తీసుకుంటే దీని అర్థం డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అంటే ఏంటిది, ఫస్ట్ వన్ గ్రూప్ ఆర్ ఆటమ్ ఈజ్ రిప్లేస్డ్ విత్ వన్ గ్రూప్ ఆర్ ఆటమ్ ఈజ్ replaced with another. One group or atom is replaced with another group or atom is called as chemical displacement. కెమికల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్, ఒక గ్రూపు లేదా ఆటము ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి, అంటే ఒకదానితో ఇంకొకటి రిప్లేస్ కావాలి. అట్లా రిప్లేస్ అయ్యేదానంటే ఫర్ ఎగ్జాంపుల్ నీవు కూర్చున్న ప్లేస్లోకి ఏం చేస్తాడు, మీ ఫ్రెండ్ వచ్చి నిన్ను అక్కడ నుంచి లిఫ్ట్ చేసేసి వాడు కూర్చుంటాడు, నువ్వు ఇంకోరు లిఫ్ట్ చేసి ఇంకో దగ్గర కూర్చోవాలి. అట్లా జరిగితే దాన్ని ఏమంటారు, డిస్ప్లేస్మెంట్ రియాక్షన్స్ అంటారు, ఆర్ రిప్లేస్మెంట్ రియాక్షన్స్ అంటారు. డిస్ప్లేస్మెంట్ ఆర్ రిప్లేస్మెంట్ రియాక్షన్స్. అయితే ఈ డిస్ప్లేస్మెంట్ ఆర్ రిప్లేస్మెంట్ రియాక్షన్స్ మీకు ఈజీగా అర్థం కావాలి అని అంటే మీకు దీనికంటే దీంతో పాటు ఇంకొక కాన్సెప్ట్ మీకు తెలియాలి. ఆ కాన్సెప్ట్ ఏంటిదంటే మెటల్ యాక్టివిటీ సిరీస్ తెలవాలి. మెటల్ యాక్టివిటీ సిరీస్. ఈ మెటల్ యాక్టివిటీ సిరీస్ నేను రాస్తున్నాను చూడండి ఇక్కడ. సో లీ, సి, రు, పో, బే, స్ట్రా, కాల్, సో, మ్యాగ్నా, ఆల్, మాంగ్, జీ, క్రో, ఫెడ్, కార్డ్, కో, నిక్, టీ, 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 లీ, హై, కా, మే, సి, ఆ, ప్లాటీ. సో దిస్ ఈజ్ వాట్ అబౌట్ ద మెటల్ యాక్టివిటీ సిరీస్. సో ఇక్కడ నేను మీకు వీటి ఎలిమెంట్స్ చదవలేదు, నేను మీకు చెప్పేటప్పుడు స్లోగన్ చదువుకుంటూ వచ్చాను. మీరు కూడా అట్లనే స్లోగన్ రావాలి. లీసి రూపో, ఇక్కడ కామ పెట్టుకోవాలి. బెస్ట్రా, బెస్ట్రా, కాల్, సో, మ్యాగ్నా, ఆల్, మాంగ్, జీ, క్రో, ఫెడ్, కార్డ్, కో, నిక్, టీ, లీ, హై, కా, మే, సి, ఆ, ప్లాటీ. సో దిస్ ఈజ్ వాట్ అబౌట్ ద మెటల్ యాక్టివిటీ సిరీస్. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇది మొత్తం ఈ మెటల్ యాక్టివిటీ సిరీస్ గుర్తుపెట్టుకుంటే దీనికి సంబంధించి సమ్ 10 or 15 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ చేయగలుగుతారు. అవన్నీ చెప్తాను నేను. ఈ మెటల్ యాక్టివిటీ సిరీస్ కంపల్సరీ రావాలి. మీకు ఎలిమెంట్స్ ఏ విధంగానైతే వస్తాయో ఇది కూడా రావాలి. లీసి రూపో, బెస్ట్రా, కాల్సో, మ్యాగ్నా, ఆల్, మాంగజీ, క్రోఫే, కార్డ్, కో, నిక్టీ, లీ, హాయ్, కామేసియా, ప్లాటీ, కామేసియా, ప్లాటీ. ఆ సిరీస్ రావాలి. ఇది టాప్ నుంచి బాటంకి, టాప్ టు బాటమ్. సో మెటల్ యాక్టివిటీ సిరీస్ గురించి రాస్తాను. మెటల్ యాక్టివిటీ సిరీస్. మెటల్ యాక్టివిటీ సిరీస్ అంటే ఏంటిది, అసలు మెటల్ యాక్టివిటీ సిరీస్ అంటే ఏంటిదంటే అరేంజింగ్ ఆఫ్ మెటల్స్, అరేంజింగ్ of what metals in their
decreasing order of activity, decreasing order of their activity, వాటి యాక్టివిటీని డిక్రీజ్ చేసే క్రమం లోపల అరేంజ్ చేయడము జరుగుతుంది. సో దీనికి సంబంధించిన పాయింట్స్ కనుక తీసుకున్నట్టయితే పాయింట్స్ రూపంలో కనుక తీసుకున్నట్టయితే ద మెటల్స్ విచ్ ఆర్ ప్రజెంట్ ఆర్ highly active metals are placed at the top of the series. సో ఈ యాక్టివిటీ సిరీస్ లోపల టాప్లో ఉంచడం జరిగింది, పైన ఉంచినారు. సో ఇవన్నీ కూడా ఏమంటాము, ఇక్కడ దాకా అప్ టు సోడియం వరకు లేదా మెగ్నీషియం వరకు, యూ కెన్ టేక్ అప్ టు మెగ్నీషియం, యూ కెన్ టేక్ అప్ టు సోడియం వరకు వీటిని హయ్యర్ యాక్టివ్ మెటల్స్ అంటారు. ఏమంటారు? హయ్యర్ యాక్టివ్ మెటల్స్ అంటారు. ఇవి టాప్లో ఉంచడం జరిగింది. ఇక ఇది హయ్యర్ యాక్టివ్ మెటల్స్. లోయర్ యాక్టివ్ మెటల్స్ ఆర్ మీడియం యాక్టివ్ మెటల్స్. సో medium active metals are placed at middle of the series. మీడియం యాక్టివ్ మెటల్స్ని మనం ఎక్కడి దాకా తీసుకోవడం జరుగుతుందంటే అప్ టు ఐరన్ దాకా తీసుకుంటాం. ఇవి మీడియం యాక్టివ్ మెటల్స్ని మీడియంలో పెట్టినారు. నెక్స్ట్ వన్ లెస్ యాక్టివ్ మెటల్స్ ఆర్ లెస్ యాక్టివ్ మెటల్స్ ఆర్ ప్లేస్డ్ above hydrogen in the series. సిరీస్ లో హైడ్రోజన్ కంటే పైన ఉంచినారు. హైడ్రోజన్ కంటే పైన ఉన్న మెటల్స్ ఏవైతే ఉన్నాయో అవి లెస్ యాక్టివ్ మెటల్స్. ఇక ఫోర్త్ వన్ హైడ్రోజన్ కంటే క్రింద ఉన్న మెటల్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క రియాక్టివిటీ చాలా 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 తక్కువగా ఉంటుంది. వాటి యొక్క రియాక్టివిటీ ఎట్లా ఉంటుంది? చాలా 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 తక్కువగా ఉండడం జరుగుతుంది. సో వీటిని ఏమంటారు అంటే నాన్ రియాక్టివ్ మెటల్స్ అంటారు. నాన్ రియాక్టివ్ మెటల్స్ అంటే మరి రియాక్ట్ కావాలంటే అవుతాయి, కానీ చాలా తక్కువ అవుతాయి. సో ద మెటల్స్ విచ్ ఆర్ ప్లేస్డ్ నాన్ రియాక్టివ్ అంటే ఎక్స్ట్రీమ్లీ లెస్ రియాక్టివ్, చాలా తక్కువ రియాక్టివ్ ఉన్న మెటల్స్. నాన్ రియాక్టివ్ మెటల్స్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ లెస్ రియాక్టివ్ మెటల్స్ ప్లేస్డ్ బిలో ఆఫ్ హైడ్రోజన్. వీటి యొక్క రియాక్టివిటీ చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ఇవి తొందరగా రియాక్ట్ కావు. ఎక్కువ కాలం మెరిసే లక్షణాన్ని కలిగి ఉంటుంది. తొందరగా అట్మాస్ఫియర్ గ్యాసెస్ తోటి రియాక్ట్ కావు కాబట్టి ఎక్కువ కాలం మెరిసే లక్షణాలు కలిగి ఉంటుంది కాబట్టి వీటిని ఆర్నమెంట్స్లో యూజ్ చేస్తున్నారు. కాపర్, సిల్వర్, ఐరన్, ప్లాటినం. మెర్క్యూరీ లిక్విడ్ కాబట్టి దీన్ని యూజ్ చేయం. ఇవన్నింటిని కూడా మనం ఏం చేస్తున్నాము? ఆర్నమెంట్స్లో యూజ్ చేయడం జరుగుతుంది. చేస్తున్నాము. అవేంటివి? ఎక్స్ట్రీమ్లీ లెస్ రియాక్టివ్ మెటల్స్ ఆర్ నాన్ రియాక్టివ్ మెటల్స్గా మనము తీసుకోవడము జరుగుతుంది. దిస్ ఈస్ వాట్ అబౌట్ ద మెటల్ యాక్టివిటీ సిరీస్లో సమ్ పాయింట్స్ బేస్డ్ ఆన్ వాట్ రిగార్డింగ్ యాక్టివిటీని బేస్గా తీసుకోవడం జరుగుతుంది. అయితే ఈ యాక్టివిటీని బేస్గా తీసుకొని మనము వీటిని కనుక తీసుకున్నట్టయితే ఇందులోపల ద మెటల్స్ విచ్ ఆర్ ప్రజెంట్ టాప్ ఆఫ్ ద సిరీస్, లేదా వెన్ వీఆర్ కమింగ్ ఫ్రమ్ వాట్ టాప్ టు బాటమ్. సో టాప్ టు బాటమ్ కనుక వచ్చినట్టయితే సో లేదా వాట్ వీ కెన్ రైట్ లైక్ దిస్. సో ద మెటల్స్ విచ్ ఆర్ ప్రజెంట్ ఎట్ ద టాప్ ఆఫ్ ద సిరీస్ ఆర్ ఈజీలీ రస్టెడ్. సో టాప్ మెటల్స్ ఆర్ ఈజీలీ రస్టెడ్, ఈజీగా రస్ట్ పడతాయి. ఎందుకంటే వాటికి రియాక్టివిటీ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి అట్మాస్ఫియరిక్ గ్యాసెస్ని తోటి రియాక్షన్లో పార్టిసిపేట్ చేసి వేరే కాంపౌండ్గా మారుతాయి. అట్లా మారడాన్ని రస్టింగ్ లేదా కరోజన్ అంటారు. అట్లా మారిపోవడము జరుగుతుంది. ఆ విధంగా మారుతాయి. నెక్స్ట్ సిక్స్త్ పాయింట్ తీసుకుందాము. ఏంటిది సిక్స్త్ పాయింట్ అని అంటే, సో టాప్ మెటల్ can replace bottom metals
టాప్ మెటల్ కెన్ రిప్లేస్ బాటమ్ మెటల్స్ ఫ్రమ్ దేర్ సొల్యూషన్స్ ఆర్ కాంపౌండ్స్. వాటి సొల్యూషన్స్ లేదా కాంపౌండ్స్లో నుంచి పైన ఉన్న మెటల్ క్రింద ఉన్న మెటల్ని రిప్లేస్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ వి టేక్ వాట్ లెట్ ఐఎమ్ టేకింగ్ వాట్ కాల్షియం ప్లస్ HCl, Ca plus HCl gives rise to what CaCl2 plus what H2. కాల్షియం ఎక్కడ ఉంది? పైన ఉన్నది. హైడ్రోజన్ ఎక్కడ ఉంది? కింద ఉన్నది. కాబట్టి పైన ఉన్న మెటల్ కింద ఉన్న మెటల్ని తన్నుడు దాంతో ఏమవుతుంది? లేచిపోతుంది, అది ఎగిరిపోతుంది, ఇక్కడికి వస్తుంది. అదేవిధంగా జింక్ ప్లస్ వాట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ కనుక తీసుకున్నాం అనుకోండి, సేమ్ జింక్ హైడ్రోజన్ రిప్లేస్ చేసి జింక్ క్లోరైడ్ ప్లస్ హైడ్రోజన్ గ్యాస్గా మారడము జరుగుతుంది. జింక్ క్లోరైడ్ ప్లస్ హైడ్రోజన్ గ్యాస్గా మారడం జరుగుతుంది. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ లెట్ వి కన్సిడర్. నెక్స్ట్ ద మెటల్స్ విచ్ ఆర్ ప్రజెంట్ ఎట్ టాప్. పైన ఉన్న మెటల్ టాప్ మెటల్ కెన్ రిప్లేస్ వాట్ బాటమ్ మెటల్. ఫర్ ఎగ్జాంపుల్ కాల్షియం ఉంది ప్లస్ MgCl2 ఉన్నది. ఇప్పుడు ఈ రియాక్షన్లో కాల్షియం ఎక్కడ ఉంది? పైన ఉన్నది. పైన ఉంది కాబట్టి కింద ఉన్నదాన్ని రిప్లేస్ చేస్తుంది, ఇది రిప్లేస్ చేస్తుంది. కాబట్టి నాకు ఏమొస్తుంది? కాల్షియం క్లోరైడ్ ప్లస్ Mg వస్తుంది. మీకు ఎగ్జాంపుల్ ఎట్లా ఇవ్వచ్చును? మెగ్నీషియం ప్లస్ వాట్ కాల్షియం క్లోరైడ్ గివ్స్ రైస్ టు వాట్ MgCl2 ప్లస్ కాల్షియం. ఈ రియాక్షన్ చూస్తే జరిగినట్టే కనబడుతుంది కదా. మెగ్నీషియం ప్లస్లో కాల్షియం వచ్చింది, సేమ్ ఇదే రకంగా ఉంది, జరుగుతున్నట్టే కనబడుతుంది. కానీ మెగ్నీషియం ఎక్కడ ఉందో చూడండి, ఇక్కడ ఉన్నది. కాల్షియం ఎక్కడ ఉంది? పైన ఉన్నది. పైన ఉన్న మెటల్ రిప్లేస్ చేయగలుగుతుందా? రిప్లేస్ చేయలేదు, కాబట్టి రియాక్షన్ జరగదు. అట్లా ఏ రియాక్షన్ జరుగుతుంది అనేది కూడా మనము చెప్పవచ్చును. ఏ రియాక్షన్ జరుగుతుంది అని అంటే టాప్ మెటల్ బాటమ్ మెటల్ని రిప్లేస్ చేయగలుగుతుంది, కానీ బాటమ్ మెటల్ టాప్ మెటల్ని రిప్లేస్ చేయగలుగుతుందా? చేయలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ ఐమ్ టేకింగ్ అనదర్ వాట్ ఎగ్జాంపుల్ ఫెమిలియర్ వాట్ ఎక్కువ బుక్స్లలో ఉండే ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. జింక్ ప్లస్ కాపర్ సల్ఫేట్ గివ్స్ రైస్ టు వాట్ జింక్ సల్ఫేట్ ప్లస్ కాపర్. జింక్ సల్ఫేట్ ప్లస్ కాపర్. జింక్ అనేది ఎక్కడ ఉంది? పైన ఉంటుంది. ఎక్కడ ఉంటుందో చూడండి, ఎక్కడెక్కడ ఉంటుంది జింక్ ఇక్కడ ఉంది జింక్. ఇక్కడ నుంచి హైడ్రోజన్ ఎక్కడ ఉంది? కింద ఉన్నది. కాబట్టి క్రింద ఉన్న మెటల్ను కాపర్ ఇక్కడ కింద ఉన్నది, కాబట్టి ఈజీగా రిప్లేస్ చేయగలుగుతుంది. ఇట్ కెన్ వాట్ రిప్లేస్ ఈజీలీ, కాబట్టి రియాక్షన్ మనకు జరుగుతుంది. ఈ రివర్స్ రియాక్షన్ ఇస్తాడు కొన్నిసార్లు. కాపర్ ప్లస్ జింక్ సల్ఫేట్ గివ్స్ రైస్ టు వాట్ కాపర్ సల్ఫేట్ ప్లస్ జింక్. దిస్ రియాక్షన్ టేక్స్ ప్లేస్? నో, ఎందుకంటే కాపర్ అనేది బాటంలో ఉంది కాబట్టి పైన ఉన్న మెటల్ని రిప్లేస్ చేయలేదు. పైన ఉన్న మెటల్ని రిప్లేస్ చేయగలుగుతుందా? రిప్లేస్ చేయలేదు. కాబట్టి ఇట్లాంటి రియాక్షన్స్ని మనము గుర్తుంచుకోవాలి. ఈ విధమైన రియాక్షన్స్ని ఏం చేయాలి? గుర్తుంచుకోవాలి. ఇక హైడ్రోజన్ వేడి నుండి రిప్లేస్ అవుతుంది అనేది మనం చూడాలి. ఫర్ ఎగ్జాంపుల్ జింక్ ప్లస్ ద మెటల్స్ విచ్ ఆర్ ప్రజెంట్ అబోవ్ హైడ్రోజన్. హైడ్రోజన్ పైన ఉన్న మెటల్స్ అన్నీ those can replace the hydrogen from where? From their what aqueous solutions. Aqueous solutions నుంచి హైడ్రోజన్ రిప్లేస్ చేయగలుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐ am taking what జింక్ ప్లస్ H2SO4 gives rise to what జింక్ సల్ఫేట్ ప్లస్ హైడ్రోజన్. ఇదే కాపర్ ప్లస్ H2SO4 తీసుకున్నాం అనుకోండి, కెన్ ఇట్ ఫార్మ్స్ కాపర్ సల్ఫేట్ ప్లస్ హైడ్రోజన్. కాపర్ సల్ఫేట్ ప్లస్ హైడ్రోజన్ వస్తుందా? జింక్ ఏమో పైన ఉన్నది కాబట్టి హైడ్రోజన్ రిప్లేస్ చేస్తుంది. కాపర్ ఎట్లా ఉంది? కాపర్ పైన హైడ్రోజన్, పైన ఉన్నది రిప్లేస్ అవుతుందా? జరగదు. పైన ఉన్నది రిప్లేస్ అవుతుందా? రిప్లేస్ కాదు. కాబట్టి ఆ విధమైన రియాక్షన్స్ మనకు జరగవు. ఆ విధమైన రియాక్షన్స్ జరగవు అనేది మనము గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇదే సేమ్ ఏం చెప్పవచ్చు? ద మెటల్స్ విచ్ ఆర్ ప్రెసెంట్ అబోవ్ హైడ్రోజన్ కెన్ రిప్లేస్ హైడ్రోజన్ ఫ్రమ్ దేర్ సాల్ట్ సొల్యూషన్స్. హైడ్రోజన్ పైన ఉన్నవన్నీ హైడ్రోజన్ రిప్లేస్ చేయగలుగుతాయి. హైడ్రోజన్ క్రింద ఉన్నవి రిప్లేస్ చేయగలుగుతాయా? రిప్లేస్ చేయలేవు. రిప్లేస్ చేయగలుగుతాయా? రిప్లేస్ చేయలేవు. ఇక టాప్ టు బాటమ్ రియాక్టివిటీ ఏమవుతుంది? రియాక్టివిటీ ఈజ్ వాట్? ఇంక్రీజెస్. రియాక్టివిటీ ఇంక్రీజెస్ మీన్స్ వాట్? రస్టింగ్ నేచర్ ఈజ్ ఆల్సో టాప్ టు బాటమ్ కదా. రియాక్టివిటీ డిక్రీజెస్. సో రస్టింగ్ నేచర్ ఈజ్ ఆల్సో వాట్ విల్ హ్యాపెన్స్? డిక్రీజెస్. రియాక్టివిటీ డిక్రీజ్ అవుతుంది కాబట్టి రస్ట్ బట్టే నేచర్ డిక్రీజ్ అవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు సిల్వర్ తోటో కాపర్ తోటో చేసిన ఆర్నమెంట్ మెడల్ వేసుకోగలుగుతున్నారు. సోడియం తోటి చేసిన దాన్ని వేసుకోగలుగుతారా? వేసుకోగానే అది రియాక్షన్ జరిపించి మెడని కోసేస్తుంది. అంత ఫాస్ట్గా ఉంటుంది దాని రియాక్టివిటీ.
కాబట్టి పైన ఉన్న మెటల్స్ ఇవేవైతే ఉన్నాయో వాటి యొక్క ఆర్నమెంట్స్ మనం తయారు చేయము. ఎందుకు తయారు చేయమంటే వాటి యొక్క రియాక్టివిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి అక్కడ తయారు చేసి ఇట్లా బయటకు తీసుకురాగానే అది అట్మాస్ఫియర్ గ్యాసెస్ తోటి రియాక్ట్ అయ్యి దాని షైనీనెస్ మొత్తం డల్ అయిపోతుంది, షైనీనెస్ కోల్పోవడం జరుగుతుంది. కాబట్టి మనము రియాక్టివిటీ జరిపించము. రియాక్టివిటీ జరిపిస్తామా? మమ్మీ పర్మిషన్ తీసుకున్నాం, రియాక్టివిటీ జరిపించము. సో ఇది రస్టింగ్ నేచర్ డిక్రీజ్ అవుతుంది. ఇంకొక పాయింట్ ఏంటి అని అంటే మనము ఏదైనా సెల్ని కన్స్ట్రక్షన్ చేయాలంటే కంపల్సరీగా నాకు ఏం కావాలి? యానోడ్ కావాలి, క్యాథోడ్ కావాలి కదా. ఇవి రెండు కంపల్సరీ కావాలి. మనం సెల్ని కన్స్ట్రక్ట్ చేయాలి అని అంటే ఇంతకుముందు దానిలో కూడా చెప్పినాను మీకు. సెల్ని కన్స్ట్రక్ట్ చేయాలి లేదా టు కన్స్ట్రక్ట్ ఏ బ్యాటరీని కానీ సెల్ని కానీ కన్స్ట్రక్ట్ చేయాలని అంటే మనం ఏం చేయాలి? రెండు యానోడ్ మరియు క్యాథోడ్ కావాలి. యానోడ్గా ఏ మెటల్ యూజ్ చేస్తారంటే పైన ఉన్న మెటల్. సో క్యాథోడ్గా క్రింద ఉన్న మెటల్ను క్యాథోడ్గా యూజ్ చేయడం జరుగుతుంది. కింద ఉన్న మెటల్ అంటే రెండు మెటల్స్, ఇప్పుడు మెగ్నీషియం క్రోమియం తీసుకురనుకోండి, పైన ఉన్నది యానోడ్, క్రింద ఉన్నది క్యాథోడ్. నికెల్ కాపర్ తీసుకురనుకోండి, పైన ఉన్నది యానోడ్, క్రింద ఉన్నది క్యాథోడ్. అట్లా మనము యూజ్ చేయడము జరుగుతుంది. ఇవి మనకు సమ్ ఆఫ్ ద కాన్సెప్ట్స్ విచ్ ఆర్ రిలేటెడ్ టు మెటల్ యాక్టివిటీ సిరీస్. సో ఇట్లనే నాన్ మెటల్స్ యాక్టివిటీ సిరీస్లో ఓన్లీ ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్ ఈ రియాక్షన్ ఇవే వస్తాయి. నాన్ మెటల్ యాక్టివిటీ సిరీస్ అనేది సపరేట్గా లేదు. సో ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్. ఈ టాప్ నుంచి క్రిందికి యాక్టివిటీ డిక్రీజ్ అవుతుంది. యాక్టివిటీ డిక్రీజ్ అవుతుంది కాబట్టి ఈ పైన ఉన్నది క్లోరిన్ రిప్లేస్ చేస్తుంది, బ్రోమిన్ అయోడిన్ రిప్లేస్ చేస్తుంది. క్లోరిన్ బ్రోమిన్ అయోడిన్ రిప్లేస్ చేస్తుంది కానీ ఫ్లోరిన్ చేస్తుందా? చెయ్యదు. బ్రోమిన్ ఒక అయోడిన్నే రిప్లేస్ చేస్తుంది, వీటిని రిప్లేస్ చేయలేదు. అయోడిన్ దేన్ని కూడా రీప్లేస్ చేసే కెపబిలిటీ కలిగి ఉండదు. ఇది మనకు అబౌట్ ద కాన్సెప్ట్ రిలేటెడ్ టు మెటల్ యాక్టివిటీ సిరీస్. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. మెటల్ యాక్టివిటీ సిరీస్ అనేది చాలా చాలా మీకు ఇంపార్టెంట్. సో దీనికి సంబంధించిన నోట్స్ మీరు ఇప్పుడు నేను ఈ స్క్రీన్ మీద చూపెడతాను, వాటిని మీరు స్క్రీన్ని ఆఫ్ చేసి ఆ నోట్స్ అన్నీ రాసుకునే ప్రయత్నం చేయండి. ఇద్దరిని కాకాలే తిండి చూడండి పోదామా? షెడ్యూల్ ఆడదామా అక్కడ? కాదు మాట్లాడు, డెసిషన్ మార్చినాము. దొడ్డు అయితే సార్లు కూడా కనిపిస్తుంది. ఇప్పుడే పోదాం కదా, మా అమ్మ వస్తుందా? మాకు ఫోటో దిగి మా మళ్ళీ నచ్చినప్పుడు బొమ్మలు